తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్లతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 55 లక్షల అంచనా వ్యయంతో నాచుగుంట బ్రిడ్జ్ వరకు కాలువ గట్టున నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని వెల్లడించారు. ఈ సంవత్సర కాలంలో కూడా ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారుగా 30 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలని రోడ్లనే పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా రోడ్లన్నింటిని కూడా చాలా మటుకు నిర్మించడం, దాంట్లో భాగంగా ఈరోజు మన ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో 55 లక్షల వ్యయంతో 1.2 కిలోమీటర్స్ని ఈరోజు రోడ్డు నిర్మించి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. గతంలో ఈ రోడ్డు చూస్తే ఎన్నో గోతులతో, అంటే ఎక్కడా కూడా రోడ్లు లేనట్టుగా ఎన్నో గోతులతో ఉండేది. దీని అన్నింటినీ కూడా పూర్తిగా నిర్మించి, అలాగే ఈ కింద కూడా సుమారుగా ఈ నియోజకవర్గంలో 25 కిలోమీటర్లు బీటీ రోడ్లు, అలాగే 20 కిలోమీటర్లు డబ్ల్యూబీఎం రోడ్లు, అలాగే మనకి అనేక కాలనీలకి ఇంటర్నల్ రోడ్స్ కూడా ఏర్పాటు చేయటం, అలాగే మంచినీటిని వసతులను ఏర్పాటు చేయటం, అలాగే ఇంకా ఏమన్నా ఉన్నా సరే రాబోయే కాలంలో కూడా ఆ రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా ఈ సంవత్సర కాలంలో కూడా కూటమి ప్రభుత్వం గత ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా పింఛన్లు ఒకేసారి 4,000, 6,000, 15,000ని ఏకాఏకిన పింఛన్లు ఇవ్వటం, అలాగే దీపం పథకం ద్వారా 3 సిలిండర్లను కూడా ఇవ్వటం, ఈ రోజున తల్లికి వందనం కింద ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు అది కూడా ఇస్తారు. అలాగే మనకి ఉచిత బస్సు రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా మొదలు పెడతారు. అది అన్నదాత సుఖీభావ కింద కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సంక్షేమంతో పాటు కూడా అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రాన్ని పురోగతి వైపు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తూ, అలాగే మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి పోలవరం కూడా కంప్లీట్ లేకుండా చేసిన గత ప్రభుత్వం, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రానికి రాజధాని అమరావతిని అతి త్వరలో పూర్తి చేయటం, అలాగే పోలవరాన్ని కూడా పూర్తి చేసుకోవడం, ఆ ప్రణాళికబద్ధంగా అతి వేగంగా కూడా అనేక పనులు జరుగుతున్నాయి. సంవత్సర కాలం పూర్తి చేసుకుని అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా అందరూ సంబరాలు చేస్తున్నారు. అందరికీ కూడా మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విశాఖ నగరంలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీ సొత్తును రికవరీ చేసినట్లుగా సిపి శంకుబ్రత బాగ్చి తెలియజేశారు. కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహారాష్ట్రలో నిందితుడిని గుర్తించినట్లుగా తెలియజేశారు. నిందితుడు గత 25 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడని, విలాసవంతమైన జీవితానికి అలవాటై నిత్యం చోరీలకు పాల్పడుతున్నాడని సిపి వివరించారు. వాళ్ళే రికవర్ చేసి ఉంటారు, కొంత ఆయన తినేసి ఉంటారు. మాకు అవసరం లేదు, మాకు అక్కర్లేదు. మేము అందరికీ తెలియజేస్తున్నాం, వాళ్ళ కేసులో అవసరం ఉంటే తీసుకెళ్ళొచ్చు అన్నట్టు పెట్టేవారు. మాకు ఒక సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేశారండి, ఇలా జరిగింది. మరుసటి రోజు నేను చెప్పాము కేసు డిటెక్ట్ అయింది. మరుసటి రోజు నేను చెప్పాను ముద్దాయిని కూడా పట్టుకున్నాం. అంటే 2 days లోపల పట్టుకొని రావడం జరిగింది. ఇమీడియట్గా ట్రేస్ చేయడం, ముంబై మన మహారాష్ట్ర వరకు వెళ్ళడం, మహారాష్ట్ర నుండి పట్టుకొని రావడం, అది చాలా చాకచక్యంగా చేశారండి. ఈ రికవరీకి టైం పడింది, ఈ ప్రాపర్టీ రికవరీ అండ్ కార్ రికవరీ, కానీ మన వాళ్ళు చాలా ఫాస్ట్గా చేశారండి. అందరికీ రివార్డ్ ప్రకటిస్తున్నారు. జైల్లో ఉన్నారు, బయటికి వచ్చాడు. లాస్ట్ 25 years నుండి అఫెన్స్ హిస్టరీ ఉంది. ఫాస్ట్ అఫెన్స్ నేను అనుకుంటా 2000 నుండి స్టార్ట్ చేశాడు. లాస్ట్ 25 years నుండి అఫెన్స్ చేస్తూనే ఉన్నారు. కన్విక్షన్ జరుగుతూనే ఉన్నాయి. లోపలికి వెళ్తూ ఉంటారు, బయటికి వస్తూ ఉంటారు, అఫెన్స్ చేస్తూ ఉంటారు. మోటో అంటే లగ్జరియస్గా లైఫ్ స్పెండ్ చేయడం. బయటికి అది దొంగతనం చేసిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం. మేము దొంగతనం ఈసారి జరిగిన తర్వాత వెంటనే పట్టుకున్నాం. అందుకే ఇది, కానీ అప్పుడు ఇన్గాట్ మాత్రమే దొరికింది, అంతా మెల్టింగ్ అయిపోయింది. ముంబైలో లాస్ట్ కన్విక్షన్ 2024. ఆ కన్విక్షన్ తర్వాత జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ అఫెన్స్ చేశారు. మెయిన్లీ హైదరాబాద్లో రిసీవర్ ఉన్నారు, అక్కడ నుండి హైదరాబాద్ నుండి రికవరీ చేయడం జరిగింది. చాలా మంది రిసీవర్స్కి తెలియదు, నాలెడ్జ్ లేకపోతే, ఇంటెన్షన్ లేకపోతే మేము కేసులో పెట్టలేము. చాలా మంది రిసీవర్స్ మేము ఏం చూస్తున్నామంటే, నంబర్ 1
మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తామంటే ఒక ఏమి రికవరీ ఇవ్వడు. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు చాలా మందికి తెలియదు, ఇంటెన్షన్ లేదు వాళ్ళకు. నా గోల్డ్ నేను ఇస్తున్నా అని అమ్ముతున్నా అని అలా చెప్తారు. ముతూట్ ఫైనాన్స్, డిఫరెంట్ ఫైనాన్స్ కంపెనీ, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు అలాగే చెప్పి మాయ మాటలు చెప్పి స్టోలెన్ గోల్డ్ ఇస్తున్నారు. మేము చాలా అటువంటి కేసెస్లో కూడా రికవరీ చేస్తున్నాం. అదే అట్లా డిస్క్రిమినేషన్ చేయరండి. డబ్బు ఉంటే చాలు, అది ఎమ్మెల్యే మాత్రం చేయాలి, చోటా రాజన్ గ్యాంగ్స్టర్ మాత్రం చేయాలనేది ఆ పార్షియాలిటీ లేదు. అతనికి దొరికితే చాలు. 200 పైన కేసెస్ అంటే అన్ని దాంట్లో అతనికి పెద్ద అమౌంట్ దొరకలేదు. ఈ 3 కేసు చూసినా కూడా ఒక కేసులో ఓన్లీ 500 గ్రామ్స్ వెండి దొరికింది, అయినా చేశాడు. అండ్ మీ ప్రశ్న అది మంచి ప్రశ్నము. మేము ఇంపార్టెంట్ దొంగతనం కేసులో, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గుర్తించమని చెప్తున్నాం. అది చూసి ఆ ఆస్తులు అన్ని గుర్తించి ఇప్పుడు కొత్త BNSS ప్రకారం మనం అటాచ్మెంట్ చేయొచ్చు. అన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అటాచ్ చేయమని చెప్తున్నాం. ఫైనల్గా కోర్ట్ ఆర్డర్ తీసుకొని ఆప్షన్ చేసుకోవచ్చు, అది కూడా చేయమంటున్నాం. అది గాజా కేసులో కూడా చేయమంటున్నాం, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో కూడా చేయమంటున్నాం. టైం టేకింగ్ ప్రాసెస్. వేరే రాష్ట్రంలో అతను మహారాష్ట్ర, తెలంగాణ మెయిన్లీ ఉన్నారండి. ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నారు, ఎక్కడెక్కడ గుర్తించడం, చాలా చోట్ల బెనవీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మేము గుర్తించడం ఒక టైం టేకింగ్ ప్రాసెస్, అది కూడా ఖచ్చితంగా చేస్తాం. అహ్మదాబాద్ లో గురువారం చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే ఆయన అహ్మదాబాద్ కు చేరుకుని ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విచారాన్ని నింపిందని తెలియజేశారు. మృతుల గురించి తెలుసుకునేందుకు DNA పరీక్షలు చేస్తున్నామని, టెస్టులు పూర్తి చేసి నిర్ధారించుకున్న తర్వాతే మృతుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. दोपहर को एयर इंडिया की फ्लाइट संख्या AI 171 दुर्घटनाग्रस्त हुई और कई पैसेंजर इसके अंदर हताहत होने की संभावनाएं हैं। इस घटना से पूरा देश क्षुब्ध है और पूरा देश एक साथ पूर्ण संवेदनाओं के साथ जो दुर्भाग्यपूर्ण हादसे में पैसेंजर हताहत हुए हैं इनके परिजनों के साथ खड़ा है। सबसे पहले मैं भारत सरकार, गुजरात सरकार, भारत सरकार के प्रधानमंत्री जी, गुजरात सरकार की ओर से भी जो लोग हताहत हुए हैं इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूँ। 10 ही मिनटों में हादसे के भारत सरकार के पास सूचना पहुंची। तुरंत ही मैंने मुख्यमंत्री जी, यहाँ के गृह मंत्री, होम डिपार्टमेंट के कंट्रोल रूम, सिविल एविएशन डिपार्टमेंट, सिविल एविएशन मंत्री, सभी से संपर्क किया। प्रधानमंत्री जी का भी तुरंत ही फोन आ गया। भारत सरकार और गुजरात सरकार के सभी डिपार्टमेंट एक साथ होकर राहत और बचाव कार्य में लगे। इस विमान में कुल मिलाकर 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे। इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है, मैं उनको मिलकर आया हूँ। मृत्यु का आंकड़ा तो DNA परीक्षण और यात्रियों की पहचान के बाद ही अथॉरिटी अधिकृत रूप से घोषित करेगी, मगर जो यात्री बचा है उसको मैं मिलकर आया। घटना के तुरंत बाद गुजरात सरकार ने बहुत त्वरा से डिजास्टर मैनेजमेंट की सारी इकाइयों को अलर्ट करते हुए, चाहे हेल्थ डिपार्टमेंट हो, चाहे फायर ब्रिगेड हो, चाहे पुलिस विभाग हो, भारत सरकार की भी CAPF को संपर्क कर सभी ने एक साथ मिलकर राहत और बचाव का कार्य चालू किया। मगर 1.25 लाख लीटर ईंधन विमान के अंदर ही था और लगभग गर्मी तापमान इतना ऊंचा हो गया, किसी को बचाने की मौका ही नहीं मिला। मैं घटना स्थान पर भी जाकर आया हूँ। सारे यात्रियों के मृतदेह को बाहर निकालने का काम लगभग समाप्त हो चुका है। जितने यात्रियों के परिजन यहाँ पहुंच चुके हैं वो सबका DNA लेने की कार्यवाही भी 2-3 घंटों में समाप्त हो जाएगी। विदेश में जिनके परिजन हैं उनको सूचना देने की कार्यवाही समाप्त हो चुकी है और जैसे ही पहुंचते हैं उनके भी DNA सैंपल लिए जाएंगे और मृतदेहों की पहचान के लिए जितने मृतदेह मिले हैं इनके भी DNA सैंपल लेने की कार्यवाही समाप्त हो चुकी है। गुजरात में ही लगभग 1000 के आसपास DNA टेस्ट करने पड़ेंगे। ये सभी टेस्ट करने की क्षमता
गुजरात में विकसित है, तो डीएनए टेस्टिंग के लिए कहीं गुजरात के बाहर जाने की जरूरत नहीं पड़ेगी। गुजरात की एफएसएल और नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी दोनों मिलकर कम से कम समय में डीएनए का परीक्षण पूरा करने के बाद परिवारजनों को अपना परिजन का मृतदेह सौंपने का काम करेंगे। उनके रहने की सुविधा, उनकी सांत्वना की सुविधा, जिनको मेडिकल प्रॉब्लम ट्रॉमा के कारण हुई, इनकी मेडिकल की सुविधा, ये सारी व्यवस्था बहुत सुचारू रूप से हो चुकी है। अभी रिव्यू मीटिंग में ये सारी व्यवस्थाओं को हम सब मंत्रियों ने साथ में मिलकर देखा है। एविएशन डिपार्टमेंट ने अपनी जांच शुरू कर दी है। जांच तेजी से आगे बढ़े, इसके लिए भी एविएशन मंत्री जी ने सूचनाएं, मैं फिर से एक बार राहत काम में जिन जिन एजेंसियों त्वरा के साथ बचाव और राहत का काम किया, वो सभी का धन्यवाद करना चाहता हूं। और फिर से एक बार जिन्होंने अपने परिजनों को गंवाया है, हताहत हुए हैं, वो सभी को मनपूर्वक संवेदनाएं व्यक्त करता हूं। मैं एक बार जरूर कहना चाहता हूं, ये एक्सीडेंट है, एक्सीडेंट को कोई रोक नहीं सकता, परंतु 365 दिन 24 घंटा इस तरह की घटना के लिए प्रशासन का जो अलर्टनेस है, उसकी कसौटी उसी वक्त होती है जब ऐसी घटनाएं होती है। और आज गुजरात के डिजास्टर मैनेजमेंट की तैयारियों का एक प्रकार से दुर्भाग्यपूर्ण तरीके से मगर कसौटी हुआ और बहुत त्वरा के साथ यहाँ पर काम किया गया, वो पूरे देश के मीडिया के सामने और परिजनों के सामने भी आया है। मैं फिर से एक बार सम्माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की ओर से, भारत सरकार और गुजरात सरकार की ओर से सभी हताहत लोगों के परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిప్యూటీ సీఎం పవన్ తో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనా నాగేంద్రన్ భేటీ, మదురైలో నిర్వహించనున్న మురుగన్ భక్తుల సమావేశానికి ఆహ్వానం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారన్న పేర్ని నాని, నమ్మిన వ్యక్తే తనను మోసం చేశాడంటూ ఆవేదన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి, ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం పీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.